హాయ్ హలో వెల్కమ్ టు కమ్మనైన కరీంనగర్ వంటలు. నేను ఈరోజు వంకాయలతో బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తా చూడండి. మీరు ఇంట్లో 4 వంకాయలు ఉన్న కర్రీ చేసే బదులు బిర్యానీ చేసుకోండి, ఎంత ఈజీయో నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ మనము గిన్నెలో వంకాయలు తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే వంకాయలు కట్ చేసుకున్న తర్వాత మనకు నల్లగా అయిపోతాయి కదా. సో నల్లగా కాకుండా మనం మళ్ళీ వాటర్ వేసేసి సాల్ట్ వేస్తే వంకాయలు బాగుంటుంది. ఇప్పుడు నేను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా బిర్యానీకి. చూడండి, ఫస్ట్ ఇలా కట్ చేసుకొని మళ్ళీ అటు నుంచి ఇటు 4 ముక్కలు అయ్యేటట్టు కట్ చేసుకోండి, అంతే, ఎక్కువ కట్ చేయొద్దు. అట్లా సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఆ సాల్ట్ దానికి తగిలి నల్లగా కాకుండా ఉంటాయి. సో మనం ఇట్లా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాము. చూడండి, ఇట్లా పురుగులు కూడా వస్తాయి, మీరు ఎందుకంటే ఓపెన్ చేయలేదు కదా, కొంచెం చూసి కట్ చేసుకోండి. మళ్ళీ పురుగులు వస్తే ఎట్లా, బాగుండదు కదా. సో చూసి చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేస్తున్నా బిర్యానీకి. మనకు కావాల్సిన ఇవన్నీ లవంగాలు, మసాలా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫస్ట్ మనం దాన్ని వేడి చేసుకోవాలి. ఇట్లా మనం లైట్గా గోలించుకోవాలి, దాని తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనం. చూడండి, ఎక్కువసేపు చేయొద్దు, నార్మల్ లైట్గా అట్లా గోలించిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని పెట్టుకోండి. సింపుల్గా, బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు, మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలాస్. ఇట్లా ఓన్గా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ గ్రేవీ కోసం పేస్ట్ తయారు చేస్తున్నాను నేను. ఇందాక మసాలా కదా, ఇప్పుడు పేస్ట్. దానికి పల్లి, కాజు, బాదం, ఎండు కొబ్బరి నేనైతే కొన్నే వేస్తాను, ఎందుకంటే వంకాయలు కొన్నే ఉన్నాయి కదా, నేను కొంచెం క్వాంటిటీ వేస్తున్నాను కాబట్టి కొంచెమే వేసాను. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ చేసుకోండి. ఇది పేస్ట్ కోసం. ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేద్దాం మనం. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, సో అవి ఇప్పుడు చూడండి ఎలా చేస్తానో. ఆనియన్స్ అన్నీ ఇలా పొడిగా కట్ చేసుకొని ఆయిల్లో మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పటి వరకు ఉంచుకోవాలి, ఎప్పుడు తీయాలి అనేది ఒకసారి చూడండి, మీకు కూడా ఐడియా వస్తుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు కదా, చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మనము ఈ వంకాయలకి గ్రేవీ అంతా మ్యారినేట్ చేసి మనం పెట్టేసుకుందాం బిర్యానీలోకి. సో ఇప్పుడు ఎలా మ్యారినేట్ చేస్తానో చూడండి. ఫస్ట్ ఇందాక పల్లి, బాదం అవన్నీ వేసి నేను బిర్యానీ పేస్ట్ అని చెప్పాను కదా, ఆ పేస్ట్ ఫస్ట్ ఇందులో వేయండి. మనకు మెయిన్గా ఈ పేస్ట్ ఇంపార్టెంట్ గ్రేవీ రావడానికి. దాని తర్వాత మిగతావి. తర్వాత నేను అల్లం ఒక 2 స్పూన్స్ వేసాను. దాని తర్వాత సాల్ట్ 2 స్పూన్స్. నేను మర్చిపోయి సాల్ట్ వేసాను. ఫస్ట్ కారం వేసుకోండి, దాని తర్వాత సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ మొత్తం దానికి పట్టేసుకొని సాల్టీ ఉంటుంది. సో సాల్ట్ లాస్ట్లో వేసుకోండి ఎప్పుడైనా, నేను మర్చిపోయి వేసాను. తర్వాత కారం 2 స్పూన్స్, 1 స్పూన్ పసుపు, ఇది ధనియా పౌడర్ నేను ఒకటే స్పూన్ వేసాను. మీకు వంకాయలు ఇంకా ఎక్స్ట్రా ఉంటే మీరు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది గరం మసాలా 1 స్పూన్. ఇప్పుడు 2 స్పూన్స్ పెరుగు వేసుకుందాం. మనకు పెరుగు కూడా బిర్యానీలో గ్రేవీ రావడానికి మంచిగా యూజ్ అవుతుంది. ఏమన్నా ఎక్కువ కారం ఉన్నా కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి వేసుకుందాము. మంచిగా వేసుకొని మొత్తం కలిపేసుకుందాం, ఆ మసాలా అంతా దానికి పట్టేసుకునేటట్టు. ఆ వంకాయలలో కూడా మంచిగా లోపలికి వెళ్ళేటట్టు స్ప్రెడ్ చేయండి. మీకు అవసరం ఉంటే కొంచెం వాటర్ కూడా పోసుకోండి గ్రేవీ కోసం. చూడండి ఎలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా నేను, బాగుందా. మనం మ్యారినేట్ చేసుకున్న లోపు ఇందాక వేసుకున్న ఆనియన్ చూడండి, డీప్ ఫ్రై కోసం వేసాం కదా, ఎంత బాగుందో. ఈ కలర్ వచ్చే వరకు మీరు కూడా ఫ్రై చేసుకోండి, ఓకేనా.
ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టుకుందాము. రైస్‌లోకి ఇవి వేసుకోండి, సాజీరా, లవంగము, కొంచెం బగారా ఐటమ్స్. మనకు ఆ ఫ్లేవర్ వస్తది రైస్ ఉడుకుతుంటే. అలాగే ఈ కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవి కూడా వాటర్‌లో మసులుతుంటే మంచి ఫ్లేవర్ వస్తది మనకు రైస్. 4 మిర్చీలు కూడా వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ ఒక స్పూన్. ఆల్రెడీ అందులో కూడా వేసాము. మీరు ఇందులో కూడా వేసుకోండి. రైస్‌లో అయితే కంపల్సరీ వేయాలి. వాటిని మంచిగా ఒకసారి కలిపేసుకొని కాసేపు ఉడకనివ్వండి. ఇందాక బగారాకు వేయడం మర్చిపోయినా, మీరు కూడా బగారాకు వేసుకోండి. కంపల్సరీ అని ఏం లేదు, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. కాకపోతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాం. చూడండి, కాసేపు అయిన తర్వాత తీసాను మూత. ఎంత మసులుతుందో వాటరు. రైస్ ఎప్పుడు కానీ మొత్తం ఫుల్గా ఉడకనివ్వద్దు, ఒక 70% మాత్రమే ఉడకనివ్వాలి. మిగతా 30% మనం బిర్యానీ ప్రిపేర్ చేస్తాం కదా, అందులో మిగతా 30% కూడా కుక్ అయిపోతుంది. చూడండి ఎలా అయిపోయిందో రైస్. అయిపోయింది, 70% కుక్ అయిపోయింది రైస్. చూడండి, ఇంకెక్కువ చేస్తే మనకు బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుంది. ఇందులోనే బాగా బాయిల్డ్ అయిపోతుంది కాబట్టి మనకు అందులో ఎక్కువ ఉడకదు, ఇంకా మెత్తగా అయిపోద్ది. చూడండి, రైస్ అనేది ఇట్లా 70% ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసిన వంకాయ ఉంది కదా, అది ఫస్ట్ మనం ఏదైతే బిర్యానీ ప్రిపేర్ చేసే ఆ గిన్నె ఉంటుంది కదా, అందులో ఫస్ట్ అదంతా వేసేసుకోండి. ఆ వంకాయ మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంది మొత్తం. ఒకవేళ మీకు కొంచెం గ్రేవీ తక్కువ ఉందనుకుంటే లైట్గా వాటర్ కూడా పోసుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే నేను కొంచెమే చేశాను కాబట్టి వాటర్ ఏం పోయలేదు. చూడండి, ఇదంతా ఒక దాంట్లోకి వేసుకున్న తర్వాత మనము ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ వేసేసుకోండి. అది వేస్ట్ ఏం కాదు, సపరేట్గా పోయాల్సిన అవసరం లేదు. ఆయిల్ పోసేసుకుంటే సరిపోతుంది మనకు బిర్యానీకి. అది పోసేసి ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకోండి. ఆయిల్ అంతా కూడా దానికి పట్టేస్తుంది. ఇలా ఆయిల్ మళ్ళీ ఒకసారి కలిపేసి కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే వేసుకోండి, లేకపోతే పర్లేదు. అది కంపల్సరీ ఏం లేదు, నా దగ్గర ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను వేసాను. ఇప్పుడు దాని మీద ఇందాక 70% బాయిల్ చేసుకున్న రైస్ వేసేయండి దానిపైన. చూడండి, కింద మొత్తం అది ఏదైతే మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నామో అది వేసేసి దానిపైన రైస్ ఇలా మొత్తం కంప్లీట్గా వేసుకున్న తర్వాత మనము ఇందాక ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రై ఆనియన్స్ అందులో వేసేయండి పైన. పుదీనా, కొత్తిమీర కూడా లైట్గా వేసేసుకోండి. ఆల్రెడీ ఇందాక వేసాం కదా, ఇప్పుడు కొంచెం లైట్గా వేసేసుకోండి. మిర్చి ఉంటే కూడా ఒక 2-3 మిర్చి వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కాకపోతే వేస్తే బాగుంటుంది ఇది కూడా. సో మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చాలామంది ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు. అవన్నీ వాడొద్దు, మంచిది కాదు హెల్త్కి కూడా. సో నేను కూడా యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇందాక కొంచెం ఆయిల్ మిగిలిపోయింది, ఆ ఆయిల్ వేస్తున్నాను. అవసరం లేదు, కాకపోతే అది వేస్ట్ అయిపోద్ది కదా అనేసి నేను కొంచెం వేసా. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 25 మినిట్స్ మనం ఉంచుదాం. చూడండి, 25 మినిట్స్ అయిపోయింది, మన బిర్యానీ కూడా అయిపోయింది. చూడండి రైస్ ఎంత పుల్లలుగా లేసింది పైనకి. నేను నార్మల్గా ఏం తేలేదు బాస్మతి రైస్, ఇంట్లో ఉన్న వాటితోనే చేసా సింపుల్గా. అంటే మనం డైలీ ఇంట్లో వాడే దాంతోనే చేసుకోవచ్చు. పర్టికులర్గా బాస్మతి రైస్ తెచ్చి చేయాలి బిర్యానీ అని కాకుండా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. మనం వండుకునే కర్రీ వంకాయలతో కర్రీ కాకుండా ఇలా బిర్యానీ చేసుకోవచ్చు అని మీకు ఈజీగా చూపిద్దామనేసి చూపించాను. మీరు కూడా చేసుకోవాలనుకుంటే బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు, ఈ రైస్తోనైనా చేసుకోవచ్చు. కాకపోతే మీకు అందుబాటులో ఏది ఉంటే దాంతో చేసుకోండి. పర్టికులర్గా బాస్మతి రైస్తోనే చేసుకోవాలని ఏం లేదు. మనం ఏవైతే అన్నీ కరెక్ట్గా చేస్తామో అప్పుడే బాగుంటుంది బిర్యానీ. చూడండి, సింపుల్గా ఎలా చేశానో, ఈజీ ప్రాసెస్. ఇంట్లో ఉన్న వాటితోనే చేసిన, మీరు కూడా ట్రై చేయండి. పైనంతా రైస్ ఉంది కదా, నాకు ఎక్కువ మసాలా ఇష్టం, అందుకనే కింద నుండి మసాలా తీస్తున్నా.
ఎందుకంటే ఉట్టి రైస్ తింటే రైస్ తిన్నట్టే ఉంటుంది. మనం మసాలాతో కలిపి తింటేనే అప్పుడు ఆ కారము ఆ స్పైసీగా అప్పుడే బిర్యానీ తిన్నట్టు ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చూడ్డానికి. టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. మంచిగా అట్లా నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే ఆహా, ఆ వేడి వేడిగా ఎంత బాగుందో. ఇప్పుడు నిమ్మకాయ వేసుకొని నేను తింటాను చూడండి. ఆ వంకాయ కూడా ఎంత బాగా ఉడికిందంటే ముట్టుకుంటే ఇట్లా చితికిపోతుంది, అంత బాగా ఉడికింది. మీరు కూడా ఇలా చేసుకోండి. మీకోసం మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.